నెల్లూరులో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ఆకాంక్షించారు. గురువారం నెల్లూరు రూరల్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పొంగూరు రమాదేవి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రమాదేవికి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం పొంగూరు రమాదేవికి వేద పండితులు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల నాయుడు, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय, महासरस्वती अम्मा को जय, महालक्ष्मी माता को जय। कालप्रजन्मर्व्यासं स्वस्तभावक्षेत्रं ह्री महालक्ष्मी देव्याः पार्वतं शुभम्। महालक्ष्मी देव्याः पार्वतं शुभम्। देन्द्रिय आयुष्येन्द्रिय प्रतिष्ठितायुष्मान भवायुत्थाम शोभप्रदां दीर्घमायुः दासपूर्ण आयुरारोग्य దాంట్లో తాంబూలం పెట్టాను స్వామి వాళ్ళ దగ్గర తట్ట వదన పెట్టాను తాంబూలం రాజులో పళ్ళు పైన పెట్టి నా దేవుడు ఇది పార్థివాసః ముందుగా యొక్క కోరిక మీదకి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. ఈ 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అందరూ స్థానికులందరూ మనము గమనించవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఇష్టంతో వచ్చి తమ యొక్క అమ్మవారిని దర్శించుకొని, తమ శక్తి కొలది దర్శించుకొని, ప్రార్థన చేసుకొని పూజించుకోవటం జరుగుతోంది. ఈరోజు విజయదశమి సందర్భంగా నేను ఇక్కడికి రావటం, అమ్మవారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా అందరూ కలిసి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందులో తలావంతుగా నారాయణ గారు కూడాను కొంత సహాయం చేయటం ఇందులో జరిగిందండి. వీళ్ళందరినీ కలిసి అమ్మవారిని ఈరోజు అమ్మవారిని మనము కొలుచుకుంటున్నాము. ఈ విధంగా ఇక్కడికి వచ్చి నేను వీరందరితో కలిసి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇంకొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.